ఆ ముద్దుగాడు ఎప్పుడూ చప్పుడు చేస్తూ తిరుగుతాడు. తిండి పంది తినడమే జీవితం, ఆహారం అంటే ప్రాణం, జంక్ ఫుడ్ అంటే జన్మధ్యేయం. రాజా నక్క తెలివైన తలతో టీవీ షో లాంటి డైలాగులు మాట్లాడే వ్యంగ్య వ్యక్త చేయదు, కానీ చెప్పేవాడు. కథ మొదలైంది ఒక బోర్ డేలో. ఒకరోజు మున్నా కోతి చెట్టుపై కూర్చుని తన ఇన్స్టాగ్రామ్ రీళ్లను చూస్తున్నాడు. ఈ మ్యూజిక్ తో నేను వాల్తేరులో దూకితే వైరల్ అవుతా. తిన్ని పంది పక్కన పండ్లు తింటూ నవ్వేసింది. ఇక ఎలాగైనా ఫేమస్ అవ్వాలి. ఒక్కరేనా? మనం ముగ్గురు కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభిద్దాం. రాజా నక్క కళ్ళజోడు పెట్టుకుని ప్రోగ్రాం చెప్పాడు. వీడియో అప్లోడ్ చేసిన మొదటి రోజు 0 వ్యూస్. రెండో రోజు అమ్మ దోమ 1 లైక్ వేసింది. మూడో రోజు బాలు బల్లేలు అనే బుల్లితను సోప్ వాడే కప్ప వీడియోలో షేర్ చేశాడు. అప్పుడు వీడియో వైరల్ అయ్యింది. అడవిలో అంతా మాట్లాడుతున్నారు. ఏమండి, మొన్న జారిపడిన షాట్ చూసారా? తిన్న మట్టి పాత్రలే ఎక్కువ బరువైన. రాజా నక్క డైలాగ్ చెప్పింది కదా, నీ చేతిలో కెమెరా లేదు అంటే నువ్వు నటుడివే. వాళ్ళ వీడియోలకి లైక్స్, కామెంట్లు వెల్లువలా వచ్చాయి. ఒక శనివారం మునిపల్లి అడవి నుంచి కింగ్ కోబ్రా వచ్చి, ఓ సెల్ఫీ ఇస్తారా మున్నా బ్రదర్? మున్నా కోతి స్టంట్ ఎక్స్పర్ట్ అయిపోయాడు.